ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేలాని మాట్లాడుతున్నానండి. చాలామంది అడిగే క్వశ్చన్, నీడిల్స్ వేస్తున్నారు కదా, నీడిల్స్ వేసినప్పుడు పెయిన్ ఉంటుందా? తర్వాత అడిగిన క్వశ్చన్, ఈ నీడిల్సే అందరికీ వేస్తారా? మరొక క్వశ్చన్, మాకు వేసిన నీడిల్సే ఎన్నిసార్లు మాకే వేస్తారు? ఈ 3 క్వశ్చన్స్ జనరల్గా అడుగుతూ ఉంటారండి. నేను మీకు ఇప్పుడు నీడిల్స్ కూడా చూపిస్తున్నాను, సైజెస్ కూడా. ఇవి నీడిల్స్ వేస్తూ ఉంటాము. వీటిని అయితే కనుక మనం హ్యాండ్లో తీసుకుని వేస్తాము. చిన్న లాజిక్ అండి. పెయిన్ ఉంటుందా అన్న క్వశ్చన్కి వస్తే, మీకు స్పర్శ ఇక్కడ ఉంటుంది కదా, స్పర్శ ఉంది అన్నప్పుడు మరి నీడిల్ వేసినప్పుడు మరి స్పర్శ ఉంటే వేసినట్టు తెలుస్తుంది కదండి. అంటే జస్ట్ స్లైట్ పెయిన్ ఉంటుంది అంతేనండి. వేసినప్పుడు ఒక 30 సెకండ్స్ మాత్రమే పెయిన్ ఉంటుంది. పెయిన్ మీకు తెలిస్తేనే మీకు అక్కడ స్పర్శ కరెక్ట్గా ఉన్నట్టు, మీ బాడీలో రక్త ప్రసరణ కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, డియాక్టివేట్ బాగా అయినప్పుడు కూడా వేయగానే మనకి కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. అంటే అది కూడా జస్ట్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు మాత్రమే ఉంటుందండి. మీకు అందరికీ తెలిసిందే, మన శరీర అవయవాల కనెక్షన్స్ అన్నీ కూడా మన అరిచేతిలోంచే ఉంటాయి. ఈ అరిచేతిలోంచి మనము నీడిల్స్ వేసుకుంటూ వెళ్తాం. అంటే కిడ్నీని యాక్టివేట్ చేయొచ్చు, లివర్ని యాక్టివేట్ చేయొచ్చు, అన్ని ఆర్గాన్స్ని ఇక్కడి నుంచి యాక్టివేట్ చేయొచ్చు. మరి డియాక్టివేట్ అయినప్పుడు యాక్టివేట్ చేయడానికి వేసినప్పుడు అది మనకి తెలుస్తుంది కదండి వేస్తున్నాము అని చెప్పి. లైట్గా ఉంటుందండి, ఎక్కువేమీ ఉండదు. ఇన్ని నీడిల్స్ వేసేస్తున్నారా అని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు మీకు పెయిన్ తెలియదు. వేసినప్పుడు 1 సెకండ్ 30 సెకండ్స్ మీరు కనుక ఓర్చుకోగలిగితే మీకు మంచి రిజల్ట్ అన్నది ఆక్యుపంచర్లో దొరుకుతుందండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్స్ మీరు చూసే ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ నీడిల్స్లో అయితే కనుక ఇది ఉండదు, అంత లావు ఉండదు, తర్వాత అంత పెయిన్ కూడా ఉండదండి. ఇప్పుడు బ్లడ్ శాంపిల్ ఇస్తారు. బ్లడ్ శాంపిల్ ఇచ్చినప్పుడు మీరు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు. అంత పెయిన్ కూడా ఇక్కడ ఉండదు. మీరు అనుభవించే పెయిన్ అంటే మీకు ఏ బాధతోటి వచ్చారో దాని మీద పోల్చుకుంటే ఇదేమీ కాదు కదండి. అది మీరు గమనించుకోండి. తర్వాత, ఇవే నీడిల్స్ అందరికీ ఉపయోగిస్తారా? ఇవే నీడిల్స్ అంటే మీకు వేసిన నీడిల్ అయితే కనుక వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఉపయోగించకూడదు కూడా. అది చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎవరి దగ్గరికి అయితే ఆక్యుపంచరిస్ట్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు నీడిల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు మీకు అన్నది కూడా గమనించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు వేసిన నీడిల్స్ నాకు ఎన్నిసార్లు వేయచ్చు అన్న క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు. ఇవి రీయూజ్ చేయొచ్చండి. అంటే ఎవరికి వాళ్ళకి రీయూజ్ చేయొచ్చు, కానీ కొంచెం రిస్క్. అంటే 4-5 టైమ్స్ వేసేటప్పటికి నీడిల్లో షార్ప్నెస్ అన్నది పోతుంది. ఇప్పుడు షార్ప్నెస్ పోయేటప్పటికి ఏమవుతుందండి, బ్లంట్గా తయారవుతుంది. బ్లంట్గా తయారయ్యేటికి మీకు ఖచ్చితంగా పెయిన్ అన్నది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎవరికి రిస్క్ లేకుండా నేనైతే డిస్పోజ్ చేసేస్తానండి. పేషెంట్స్కి నేను డిస్పోజ్ చేసామని ఇచ్చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నా మీద డౌట్ రాకూడదు కదా, మళ్ళీ నేను పక్క నుంచి ఏమైనా చేస్తున్నానేమో అని అనుకుంటారని చెప్పి పేషెంట్స్కే ఇచ్చి డిస్పోజ్ చేయమంటాను. ఎప్పుడైతే డిస్పోజ్ చేసామో మీరు హెల్తీగా ఉంటారు, నేను హెల్తీగా ఉంటాను. ఇది కాస్ట్ రిలేటెడ్ కాదండి. అంటే కొంతమంది నీడిల్స్ రీయూజ్ చేస్తే ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఒకటి చెప్తున్నానండి, ముందు డబ్బుల విషయం పక్కన పెడితే మీరు హెల్తీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి. అసలు డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వస్తారు? మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. మీ ఆరోగ్యంగా ఉండాలని మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పంపించాలి, కానీ మీ దగ్గర నుంచి వచ్చారు కదా అని చెప్పి డబ్బులు మాత్రం ఎక్కువ లాగితే మాకేమొస్తుందండి? కాబట్టి ఇవి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కొంచెం న్యూ నీడిల్స్ ఎప్పటికప్పుడు వాడమని చెప్పండి. వాటిల్నే వాడుకోవద్దు. అంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఒక్కొక్కసారి మేబీ నీడిల్స్ మా దగ్గర అయిపోయి ఉండొచ్చు. ఆ టైంలో ఏమన్నా మీరు అదే నీడిల్ మీకు యూజ్ చేయొచ్చేమో, కానీ మిగతా టైమ్స్లో మాత్రం ఫ్రెష్ నీడిల్సే మీరు వాడుకోండి. ఇప్పుడు కమర్షియల్ పర్సన్ ఎవరు అని కూడా మీకు దీంట్లో తెలిసిపోతారండి. చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు, మేడం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు తెలియట్లేదు, ఎవరు సర్వీస్ ఇస్తున్నారు, ఎవరు కమర్షియల్ అన్నది మాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. సింపుల్ అండి. ఇప్పుడు నేను నీడిల్ మారిస్తాను, మీకు డబ్బులు ఎక్కువ తీసుకుంటాను, ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అన్న వాళ్ళు ఆటోమేటిక్గా కమర్షియల్ అవుతారు. ఇప్పుడు మేము ఎప్పటికప్పుడు నీడిల్స్ మార్చేస్తామండి, మాకు సేఫ్టీ ఇంపార్టెంట్, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, సేమ్ కాస్ట్ అన్నవాళ్ళు సర్వీస్ మైండెడ్ ఉన్నవాళ్ళు. అది చాలా ఈజీగా మీకు మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆక్యుపంచర్ అవేర్నెస్ అన్నది చాలా తక్కువ ఉంది కాబట్టి నీడిల్స్ వేసేటప్పుడు
చాలా లైట్‌గా పెయిన్ ఉంటుంది. కానీ 30 మినిట్స్ టు 40 మినిట్స్ అయితే నీడిల్స్ ఉంచుకోవాలండి. ఇవి పెద్ద నీడిల్స్ కూడా వేస్తాము. ఈ పెద్ద నీడిల్స్ వేయడం అంటే మనకి హ్యాండ్‌లోను, కాల్లోను పాయింట్స్ అంటే మిగతా బాడీస్‌లో పాయింట్స్ తీసుకోవడానికి వేయడం జరుగుతుంది. ఇది కూడా వేసేటప్పుడు ఒక్కొక్కసారి మేబీ 30 సెకండ్స్ మీకు పెయిన్ రావచ్చు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అయితే అసలు పెయినే తెలీదండి. అంటే ఇది డాక్టర్‌ని బట్టి ఉంటుంది. అంటే అక్యుపంక్చరిస్ట్‌ని బట్టి ఉంటుంది. అది నీడిల్ వేసేటప్పుడు పెయిన్ వస్తుందా? రావట్లేదా? అని కూడా అది వాళ్ళు వేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. రిజల్ట్ కూడా అలాగే వాళ్ళు వేసే దాని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అసలు భయపడొద్దు. అవేర్‌నెస్ తెచ్చుకోండి. ఎవరు రియల్ అక్యుపంక్చరిస్ట్ అన్నది కూడా మీకు మీరే జడ్జ్ చేసుకోండి. ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉంది అన్న విషయం కూడా మీకు మీరే జడ్జ్ చేసుకొని వాళ్ళతోటి ట్రీట్మెంట్ చేయించుకోండి. కానీ ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, సరిగ్గా రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మేము అక్యుపంక్చర్ చాలా ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నామండి, మాకేమీ రిజల్ట్ రావట్లేదు అని చెప్పి అక్యుపంక్చర్ థెరపీని మాత్రం బ్లేమ్ మాత్రం చేయకండి. మీకు రిజల్ట్ రాలేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఫాల్ట్ అక్యుపంక్చరిస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. లేదు అంటే మీరన్న ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోయి ఉండాలి. చాలామంది పేషెంట్స్ చేస్తున్న పొరపాట్లు ఏంటి అంటే మేము 5 సిట్టింగ్స్, 10 సిట్టింగ్స్, 15 సిట్టింగ్స్, 20 సిట్టింగ్స్ అలా చెప్తామండి పేషెంట్ కండిషన్‌ని బట్టి. 20 సిట్టింగ్స్ చెప్పామనుకోండి, 5 సిట్టింగ్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా ఆపేస్తున్నారు. ఆపేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్ మీకు క్యూర్ రావాల్సింది షార్ట్ టర్మ్‌లోనే ఆగిపోతుంది. అంటే తొందరగా రిపీట్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఎవరిదన్నది గమనించుకున్నారు కదండి. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుని అక్యుపంక్చరిస్ట్ ట్రీట్మెంట్‌కి చేయించుకోవచ్చు. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే గనక 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన బ్రాంచెస్ వచ్చి హైదరాబాద్‌లో బాలానగర్ చింతల్లో సురేందర్ రెడ్డి గార్డెన్స్ ఆర్ఎస్కే స్కూల్ లైన్‌లో ఉంది. బీహెచ్ఎల్‌లో లింగంపల్లి బ్రిడ్జ్ టౌన్ ఎంఐజీ పోచమ్మ టెంపుల్ సెకండ్ లెఫ్ట్ 2146/1లో ఉందండి. ఇంకెక్కడా లేవు. అది మాత్రం గమనించుకోండి.